ఆనాడు నన్ను బయటికి పంపినాడు. నన్ను అక్కడ చేసుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ మా వాళ్ళంతా వాస్తవంగా రాజకీయాల కంటే కూడా మాతో ఉన్న పరిచయం, మాతో ఉన్న సంబంధం అనేక మందిని మా పార్టీలో జాయిన్ చేసినట్టుగా నేను భావిస్తూ ఉన్నా. తుదకంట అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదాం తప్ప మనకు రాబోయే కాలంలో మోడీ గారు కళ్ళగన్న తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి తీసుకురావడం ఏజెండా తప్ప మా అందరికీ వేరే ఏజెండా లేదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. మొన్న ఎన్నికలైనవి. వాస్తవంగా గత 3 ఏళ్ళుగా 4 ఏళ్ళుగా టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా, వాళ్ళ అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అన్ని విషయాలు కొట్లాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆనాడు ఎక్కడ ఎన్నికలు జరిగినప్పటికి కూడా ఆ ఎన్నికల్లో అది మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు, అది హుజురాబాద్ ఎన్నిక కావచ్చు, దుబ్బాక ఎన్నిక కావచ్చు, ఇవాళ వరంగల్, కరీంనగర్, ఖమ్మం ఎన్నికలు కావచ్చు, ఎక్కడ ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ మాత్రమే గెలిచింది తప్ప ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ గెలిచిన చరిత్ర లేదు. హుజురాబాద్లో డిపాజిట్ కోల్పోయింది, దుబ్బాకలో డిపాజిట్ కోల్పోయింది. ఇవాళ ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే ఇక్కడ కూడా డిపాజిట్ కోల్పోయింది. జిహెచ్ఎంసీలో 150 సీట్లలో పోటీ చేస్తే 2 సీట్లు గెలిచింది. కానీ ఎక్కడో కాడ ఇవాళ బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటనే ఒక తప్పుడు ప్రచారంతో నరేషన్ బిల్డప్ చేసి దొంగ చాటుగా ఇవాళ గెలిస్తే గెలవచ్చు. కానీ ఇప్పుడు మాత్రం ప్రజలు అంటున్నారు, ఆనాడు మేము ఓట్లు వేసినాం బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి, మీకు ఆనాడు ఎక్కువ ఓట్లే లేదు కావచ్చు, కానీ ఈసారి మాత్రం పార్టీతో సంబంధం లేదు, జెండాతో సంబంధం లేదు. ఈ దఫా మా ఓటు కమలం పువ్వు గుర్తుకే, మా ఆశీర్వాదం నరేంద్ర మోడీ గారికి అని చెప్పి కుండ బద్దలు కొట్టినట్టు చెప్తా ఉన్నారు. గత 22 రోజులుగా నేను బస్తీలలో, రోడ్లలో, షాపులలో, ఇవాళ కమ్యూనిటీ ఇళ్లలో, అపార్ట్మెంట్లో తిరుగుతున్నప్పుడు వాళ్ళకు వాళ్ళే 200 మందో, 300 మందో, 500 మందో మీటింగ్ పెట్టుకొని మేమే ఇవాళ మిమ్మల్ని పిలిచినాం, మా ఖర్చు మేమే పెట్టుకుంటున్నాం, కానీ ఈ దఫా మిమ్మల్ని గెలిపించుకునే హక్కు ఉందని చెప్పి భావిస్తున్నామని చెప్పింది.